అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. టాప్ 3 మానసిక రుగ్మతలలో ఓసిడి ఆర్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఒకటి. దీంట్లో ఏముంటుంది అంటే మనము ఎంతోమంది మనం కామన్గా చూసి ఉండొచ్చు, రిపిటేటివ్ చెకింగ్ బిహేవియర్స్ అనేటివి ఉంటాయి. అంటే పెట్టిన వస్తువు మళ్ళీ అక్కడ ఉందా అని పోయి వచ్చి మళ్ళీ చెక్ చేయడం, సరిగ్గా డోర్ లాక్ వేసినా లేదా అని కొంచెం దూరం పోయి వచ్చి 2-3 సార్లు లాగి చూడడము, ఇట్లా ప్రతి ఒక్కటి. అంటే స్విచ్ కూడా ఆఫ్ చేసినా ఆన్ చేసిన, కొందరు ఎట్లుంటుంది అంటే ఆఫ్ ఆన్ చేస్తూ కూడా, అంటే అదొక పద్ధతిగా 3 టైమ్స్ అనాలి, 3 టైమ్స్ ఆన్ చేయాలి, 3 టైమ్స్ ఆఫ్ చేయాలి, అట్లా చేయకపోతే ఏమో అయిపోతుంది అనేది, అంటే ఆ థాట్ అనేది. సో మెయిన్లీ ఓసిడి అంటే అబ్సెషన్ అండ్ కంపల్షన్. అబ్సెషన్ అనేది ఏంటి అంటే ఒక ఆలోచనని ఫిక్సెట్ అయిపోవడం. ఓకే, నేను ఇప్పుడు 3 టైమ్స్ చెక్ చేయాల్సిందే, నేను లాక్ వేసినా లేదా అని 3 టైమ్స్ చెక్ చేయాల్సిందే. సో అది అబ్సెసివ్ థాట్, దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. కంపల్సివ్ యాక్ట్ ఏంటంటే పోయి నేను యాక్చువల్గా చెక్ చేయడం, డౌట్ ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో దాని నుంచి ఒక యాక్ట్ వస్తుంది అన్నట్టు మన నుంచి. అంటే పోయి నేను చెక్ చేస్తేనే నాకు ఆ డౌట్ క్లియర్ కావడం అన్నట్టు. సో అబ్సెషన్ అండ్ కంపల్షన్. మోస్ట్ కామన్ అబ్సెసివ్ కంపల్షన్ ఏముంటాయి అంటే, 1 ఈజ్ చెకింగ్ బిహేవియర్స్, 2nd ఈజ్ వాషింగ్ బిహేవియర్స్. సో చాలా మందికి మనం చూస్తుంటాం, అంటే మన ఇంట్లల్లో ఎస్పెషల్లీ లేడీస్లో, అంటే హౌస్ వైఫ్స్లో ఎస్పెషల్లీ క్లీనింగ్ అనేది, కొందరు లేడీస్ చాలా క్లీన్ చేస్తుంటారు, చేసిందే మళ్ళీ చేయడము. ఒక్క గిన్నె గడిగిందంటే అది 3 సార్లు మళ్ళీ ఎక్కడనో కొంచెం కంటామినేట్ అయ్యి ఉందేమో, అదేమన్నా అవుతుందేమో, అట్లనే వండితే ఇంకేమన్నా అవుతుందేమో అని కడిగిందే మళ్ళీ గడగడము, అదే పద్ధతిలో తను గడిగితేనే సాటిస్ఫై అవ్వడం, ఇంకోరన్నా దాన్ని వాష్ చేసినా తనకు సాటిస్ఫాక్షన్ రాకపోవడం, మళ్ళీ తనే, అది బీట్ మేల్ ఆర్ ఫీమేల్ హూఎవర్. అంటే నేను యాజ్ అన్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ అని చెప్తున్నా, బట్ ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్, బీట్ మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ ప్లేస్ ఎనీ టైమ్ ఇట్ కెన్ హ్యాపెన్. సో వాషింగ్ కంపల్షన్స్ అనేటివి, అది కూడా కంటామినేషన్ ఈజ్ ద అబ్సెషన్. ఓకే, ఏదో కంటామినేట్ అయ్యింది, ఇప్పుడు నేను దానివల్ల నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, అండ్ దాన్ని ఇప్పుడు నేను పోయి క్లీన్ చేయాల్సిందే అనేది, పోయి క్లీన్ చేయడం అనేది కంపల్సివ్ యాక్ట్. సో దీస్ 2 టుగెదర్. ది డెఫినేషన్ ఏంటి అంటే రికరెంట్ ఇంట్రూజివ్ థాట్ ఆర్ ఇమేజ్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్. రికరెంట్గా అంటే మళ్ళీ అదే థాట్ రావడం అనేది దీంట్లో రికరెన్స్. ఇంట్రూజివ్ ఏంటి అంటే మనం ఏం పని చేస్తున్నా కానీ అది ఇట్ ఇంట్రూడ్స్ ఇన్ టు యువర్ మైండ్. కాన్స్టెంట్గా అదే రావడంతో ఇట్ డిస్టర్బ్స్ యువర్ డైలీ యాక్టివిటీస్. ఇట్స్ అ వెరీ వెరీ కామన్ థింగ్. ఎంతోమంది పాపం వాళ్ళల్లో సఫర్ అయిపోతుంటారు, అరే ఇదేమో ఆడుగుంది, నేను ఓన్కైనా చెప్పేటట్టు కూడా లేదు అని ఎంతోమంది వాళ్ళు బాధపడతారు. బట్ ఇట్స్ యాక్చువల్లీ ప్రాపర్ మెడికల్, అంటే సైకలాజికల్ కండిషన్. అనదర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నా. ఎందుకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా అంటే, చూసే వాళ్ళ వ్యూవర్స్ యూ మైట్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై, మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరని ఇట్లాంటివి ఉంటాయి. ఎంతోమంది ఏంటి అంటే చాలాసార్లు దేవుడు కనపడంగానే అంటే ఛాన్సేపు ప్రే చేసేయడం, ఎక్కడ కనిపించినా, అది మన ఇంట్లో దేవుని రూమ్లో ఒకసారి ప్రే చేసుకోవడము, మళ్ళీ ఇంకా తోవ మొత్తం వాడు ఎక్కడికి పోయినా కానీ దారిలో ఎవరు ఎక్కడ గుడి కనిపించినా, ఇది దట్ ఈజ్ వన్ థింగ్. అంటే అది కొంచెం రిలీజియాసిటీలో ఒక లెవెల్ అనుకోవచ్చు. కానీ కొందరు ఎట్లుంటుంది అంటే, నేను ఇప్పుడు మొక్కకపోతే ఏమన్నా అయిపోతుందేమో అనే థాట్. ఆ థాట్ వల్ల వాడు ఇంకేదైనా పనులు ఉండి అది మొక్కకుండా, అరే నేను గుడి దాటేసిన, నేను మర్చిపోయినా అని ఆ సఫరింగ్ ఉంటుంది చూసినరా, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దర్, ఆ ఓసిడి అనేది. బికాజ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనం మొక్కితేనే మొక్కకపోతేనే అన్నట్లు ఏముండదు. కానీ ఆ బిలీఫ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, అరే నేను మొక్కకపోతే మన సంథింగ్ రాంగ్ అవుతుంది. ఇంకొన్ని ఉంటాయండి, బ్లాస్ఫీమస్ అంటాం దాన్ని. అంటే దేవుణ్ణి చూసినప్పుడు దేవుణ్ణి ఏదో అనేసినట్టు, దేవుణ్ణి ఏదో తిట్టేసినట్టు, దేవుని మీద నేను ఏదో అంటే కామెంట్ చేసినట్టు, ఏదో రాంగ్ ఏదో అన్నట్టు. సో దానివల్ల కూడా, అరే నేను దేవుణ్ణి అనడం ఏంది, దేవుడు నన్ను ఇక పనిష్ చేస్తాడైంది అనుకొని మళ్ళీ చెంపలు వేసుకోవడము, ఏదో అనేసుకోవడము. సో ఇది ఇట్స్ అ వెరీ వెరీ కామన్ బ్లాస్ఫీమస్ థింగ్. కొందరిలో ఏంటంటే సెక్షువల్ థాట్స్ రికరెన్స్ ఉంటుంది. ఎవరిని చూసినా సెక్షువల్ ఇమేజరీ రావడం, బాడీ పార్ట్స్గా కానీ సెక్స్ ఇలా పాల్గొన్నట్టు కానీ, ఇట్లాంటి దట్ ఈస్ అనదర్ కైండ్. సో దీస్ ఆర్ సమ్ కామన్ వెరైటీస్ ఆఫ్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇట్స్ అ వెరీ వెరీ కామన్ డిజార్డర్. అండ్ మెయిన్గా ఓసిడి అనేది ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, 1 ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, అంటే మదర్లో కానీ ఫాదర్లో కానీ, లేకపోతే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అత్తలు మామలు కానీ గ్రాండ్ పేరెంట్స్లో ఎవరిలో ఉన్నా కానీ ఆ లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది ద నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ కావడానికి. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. బట్ బిసైడ్స్ దట్ అవర్ ఓన్, అంటే రకరకాల స్ట్రెస్సర్స్ వల్ల, మన డైలీ లైఫ్ స్ట్రెస్సర్స్ వల్ల మన బ్రెయిన్లో
కొన్ని కెమికల్ చేంజెస్ జరుగుతాయి. సెరటోనిన్ అంటాం, డోపమిన్ అంటాం, రకరకాల కెమికల్స్. అవి ఎప్పుడైనా ఎక్కువ తక్కువ అయినప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ కొంచెం డిస్టర్బ్ అయ్యి ఈ ఓసిడి అనేది డెవలప్ కావచ్చు. ఓసిడి కూడా అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే గుర్తుపట్టగలిగితే ట్రీట్మెంట్ ఇస్ అంటే సింపుల్గా తొందరగానే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలామంది చాలా డిలే చేస్తారు, ఎన్నో ఇయర్స్, కొందరైతే ఎన్నో డికేడ్స్. ఐ హ్యావ్ సీన్ కొందరు నా దగ్గర క్లయింట్స్ నేను చూసిన వేర్ వాళ్ళ కడిగి అరే ఏదో అంటిందేమో అని కడిగిందే 4-5 సార్లు కడిగి రెగ్యులర్ సోప్తో కాకుండా రిన్ సోప్ వేసి డిటర్జెంట్ వేసి కూడా చేతులు కడిగి వాళ్ళ స్కిన్ లేచిపోయిన అంత సివియర్ కండిషన్స్ కూడా ఉంటారు. వాళ్ళల్లో కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు. వాళ్ళల్లో కొంచెం మెడిసిన్స్ కూడా కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. సో వన్ హ్యాస్ టు బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఏమన్నా ఇట్లాంటి థాట్స్ ఏమన్నా వస్తున్నాయి, రికరెంట్గా కాన్స్టెంట్గా వస్తున్నాయి అన్నప్పుడు కైండ్లీ సీ అ డాక్టర్ అండ్ సీక్ హెల్ప్. అండ్ అనదర్ థింగ్ విత్ ఓసిడి ఏంటి అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అనాన్కాస్టిక్ పర్సనాలిటీ ఆర్ ఓసిపిడి అంటాం, ఆబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్. సో దీన్ని ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ని కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఎంతోమంది అంటే టైప్ ఏ పర్సనాలిటీస్ అంటాం, వేరెన్ వాళ్ళన్నీ పర్ఫెక్షనిస్ట్ ట్రేట్స్ ఉంటాయి. నేను చెప్పినట్టే కావాలి, లేకపోతే నేను ఈ పద్ధతిలో నడుస్తారు, నువ్వు కూడా నేను చెప్పిన పద్ధతిలో నడవు, నువ్వు అట్లా. సిమిలర్లీ ఓసిపిడి అనేది ఒక పర్సనాలిటీ డిజార్డర్ దట్ రిక్వైర్స్, అంటే అది దానికి ఓసిడికి కొంచెం లింక్ ఉంటుంది తప్పితే దెర్ ఆర్ 2 డిఫరెంట్ ఎంటిటీస్. ఓసిపిడి కూడా ఎంతోమందికి అది బాగానే పనికొస్తుంది, అట్లా వాడు స్ట్రిక్ట్ ఉండడం వల్ల మేబీ కెరియర్లో సక్సెస్ఫుల్ అవుతుండొచ్చు. బట్ టు సమ్ డిగ్రీ హీ మైట్ స్టార్ట్ లూజింగ్. అంటే చాలామంది ఎవరైతే ఆయనతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారో దే మైట్ స్టార్ట్ బీయింగ్ అ లిటిల్ అంటే అఫార్ నుంచి అరే దిస్ గా ఈజ్ అ లిటిల్ టూ పర్ఫెక్షనిస్ట్ అనే ట్రేట్స్ వల్ల కూడా కొంచెం అప్పుడప్పుడు ఇట్ క్యాన్ బీ అ లిటిల్ హార్మ్. ట్రై టు బీ అ లిటిల్ మోర్ ఫ్లెక్సిబుల్ ఇస్ వాట్ వీ విల్ అడ్వైజ్ అ పర్సనాలిటీ డిజార్డర్. కమింగ్ బ్యాక్ టు ఓసిడి, దీని ట్రీట్మెంట్ ఎట్లా అంటే మెయిన్గా 2 టైప్స్ అండి. ఫస్ట్ ఈజ్ మెడికేషన్. ఇంతకుముందు చెప్పినట్టు బయాలజికల్ చేంజెస్ జరుగుతాయి మన బ్రెయిన్లో, కెమికల్ చేంజెస్ జరుగుతాయి, వాటిని మళ్ళీ నార్మల్స్కి తీసుకురావడానికి మెడిసిన్స్ ఇవ్వాలి. అండ్ మెడిసిన్స్ మంచి మందులు ఉన్నాయండి ఇవాళ రేపు. ఇట్ క్యాన్ టేక్ అప్ టు లైక్ మినిమమ్ ఆఫ్ 8 to 12 వీక్స్లో పీపుల్ విల్ స్టార్ట్ నోటీసింగ్ గుడ్ చేంజ్, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి అనేది డాక్టర్ డెసిషన్ తీసుకుంటారు. వీటితో పాటు కొన్ని ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అనేది ఒక థెరపీ మోడల్. అలాంగ్ విత్ దట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని కొన్ని రకరకాల సైకోథెరపీస్ కూడా ఉంటాయి. సో ఐ విల్ వన్స్ అగైన్ అడ్వైజ్ ఆల్ ద వ్యూవర్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో మిమ్మల్ని కూడా గుర్తుంచుకోండి, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఒక మానసిక రుగ్మత వేరెన్ ఒక కాన్స్టెంట్ థాట్ మన బ్రెయిన్లో అదే డిస్టర్బింగ్ థాట్ రావడము, ఆ థాట్ తగ్గడానికి మనం ఇంకోటి ఏదో దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఏదో యాక్ట్ చేయడము, దట్ ఈస్ ద కంపల్సివ్ యాక్ట్. సో ఇట్లాంటిది వాటితోనే మనం సఫర్ అవుతుండ్రు, దానివల్ల నాకు నా కెరియర్, నా చదువు, నా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతున్నాయి అనుకుంటే కైండ్లీ గో అండ్ సీ అ డాక్టర్.